హాయ్ గైస్, మనం జెప్టోలో ఫుల్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేస్తామో చూసినాం. ఇప్పుడు పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేస్తామో చూద్దాం. కరెక్ట్ 6 o'clock వచ్చేసిన స్టోర్ దగ్గరికి. చూద్దాం ఈ రోజు మనం ఎంత ఎర్న్ చేస్తామో. చూస్తూనే మనకైతే బ్యాచ్ ఆర్డర్ పడ్డది. ఇక దాన్ని తీసుకొని మనమైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ కస్టమర్ కి ఇచ్చేసిన, ఆ తర్వాత సెకండ్ లొకేషన్ కి వెళ్ళి సెకండ్ ఆర్డర్ సెకండ్ కస్టమర్ కి ఇచ్చేసిన. ఫస్ట్ ఆర్డర్ కి మనకు వచ్చిన మనీ వచ్చేసి 56 రూపీస్. బ్యాచ్ పడ్డందుకు 15 రూపీస్. టోటల్ 71 రూపీస్ వచ్చినాయి మనకి ఫస్ట్ ఆర్డర్ కి. టోటల్ మనం 3.78 కిలోమీటర్స్ పోయినాం. ఫార్వర్డ్ బేస్ వచ్చేసి 37 రూపీస్, రివర్స్ బేస్ వచ్చేసి 18 రూపీస్. టోటల్ 56.7 రూపీస్ వచ్చినాయి మనకి. ఇక ఆ తర్వాత రిటర్న్ స్టోర్ కి వెళ్ళిపోయినా. స్టోర్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ పడ్డది, దాన్ని తీసుకెళ్లి డెలివరీ చేసేసిన. ఇక ఆ తర్వాత స్టోర్ కి వచ్చిన తర్వాత 4 ఆర్డర్ పడ్డాయి. వీటిని రిలే ఆర్డర్స్ అంటారు. అంటే ఈ ఆర్డర్స్ అన్ని తీసుకెళ్లి మనం వేరే స్టోర్ లో పెడితే అక్కడ నుంచి వేరే డెలివరీ బాయ్ వచ్చి అక్కడ నుంచి పికప్ చేసి తీసుకెళ్తాడు అనమాట. ఐటమ్స్ అన్ని మంచిగా చెక్ చేసుకున్న తర్వాత మనమైతే స్టార్ట్ ఫర్ స్టోర్ అని కొట్టేసినాం. ఇక స్టోర్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్స్ అరైవ్డ్ అని చెప్పి కొట్టేసి మనం ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చినామో 1 ఐటమ్స్ ఫోటో తీసేసుకొని బిన్ స్కాన్ చేసుకొని బిన్ లో పెట్టేసేయాలి. ఒకటేసారి 4 ఆర్డర్లు పడ్డాయని చెప్పి ఏం టెన్షన్ తీసుకోవద్దు. రిలే ఆర్డర్స్ పెట్టడం ఇంతే. మనం టోటల్ 5 hours 45 minutes చేసినాం. చెక్ ఇన్ వచ్చేసి 6 o'clock అయినాం. చెక్అవుట్ వచ్చేసి 11:45 అయినాం. మన టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఇవి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో. బాయ్.